ప్రభు నామమును బట్టి మీ అందరికీ వందనాలమ్మా. దేవుని మహాకృపను బట్టి ఎండలన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏం రావాలి? ఏ కాలం? వర్షాకాలం. దేవుడు మాట ఇచ్చినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా కాలాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉన్నాయి. వేసవి కాలం తర్వాత ఏ కాలం వస్తుంది? వర్షాకాలం. వర్షాకాలం తర్వాత ఏ కాలం వస్తుంది? శీతాకాలం. శీతాకాలం అయిన తర్వాత మరలా ఏ కాలం వస్తుంది? వేసవికాలం. చూడండి, చక్కగా వాటి క్రమములో ప్రతి ఒక్కటి కూడా వింటున్నాయా, వింటలేదా? అందుకే దేవుని మాట ఈ భూమి వింటుంది, ఆకాశం వింటుంది, ప్రకృతి వింటుంది. కానీ ఎంతో ప్రేమించిన ఎవరు వినట్లేదు? భూమిని ఎక్కువ ప్రేమించాడా దేవుడు? ఆకాశాన్ని ఎక్కువ ప్రేమించాడా? మనిషిని ఎక్కువ ప్రేమించాడా? అమ్మా, ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? మనిషిని ఎక్కువ ప్రేమించాడు. కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను ఆయన పోలికలో చేసుకున్నాడు. ఆయన పోలికలో చేసుకున్నాడు కాబట్టి ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా అంటే అనంతమైనదిగా. ఆయన ప్రేమ ఎంత అని మనం చెప్పలేము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టేటంతగా నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే నీవు నేను పరలోక రాజ్యం చేరాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఆ పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే నీ హృదయం యేసయ్యకి కావాలి. నీ హృదయంలో ఆయన నివాసం ఉండాలి. మొట్టమొదటిగా ఆయన దేన్ని చూస్తాను అంటున్నాడంటే నీ హృదయాన్ని చూస్తాను అంటున్నాడు. నీ హృదయాన్ని పరిశోధించి చూస్తాను అని చెప్తా ఉన్నాడు. అయితే నీ హృదయం ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. ఆయనకి ఇష్టమైనదిగా నీ హృదయం ఉన్నప్పుడు ఆయన నీ హృదయంలో నివాసం ఉంటాను అని ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఆయన నీ హృదయంలో నివాసం ఉండకుండా కొన్ని అడ్డగిస్తున్నాయి అని మనం చెప్పుకున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాం. ఆ యొక్క హృదయంలో ఏమున్నాయంటమ్మా? ఏమున్నాయని చెప్పుకున్నాం? మనుష్యుని హృదయంలో లోపల నుండి వస్తున్నాయంట. చాలామంది బయట నుండి వెళ్ళే వాటి గురించి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా ఒక కాయ కానీ ఏదైనా మనం కొనుక్కున్నప్పుడు దాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటారన్నమాట. కడుక్కుని తినాలి అని చెప్తూ ఉంటాం. బయట వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. కానీ లోపల నుండి వస్తున్నాయంట. ఇవి స్వాభావిక లక్షణాలు. ఈ లక్షణాలని జయించాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ లోపల నుండి ఏమేమి వస్తున్నాయని మనం చదువుకున్నాం అనగా, మనుష్యుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే లోపల నుండే వస్తున్నాయి. వీటిని ఎవరూ నేర్పించక్కర్లేదు, కానీ ఇవి లోపల నుండి వస్తున్నాయి. కయ్యూనికి కోపం వచ్చింది. ఆ కోపం తమ్ముణ్ణి చంపటానికి కారణమైందంటే నరహత్య చేసేలాగా ప్రేరణ కలిగించింది. మరి అననీయ సప్పీరాకి ధనాపేక్ష కలిగింది. డబ్బు దాచుకోవాలి. దాని ద్వారా వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు?
వారి ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఈరోజు లోభి గురించి చెప్తా ఉన్నాడు. లోభం అంటే పీనాస్తనం, పిసినారి. లోభత్వం అంటే ఎవరు? పీనాసోళ్ళు. పీనాసోళ్ళు ఏం చేస్తారని చెప్పుకున్నాం? ధనాన్ని సంపాదించంట ఎక్కడ పెట్టారు? పాతి పెట్టుకున్నాడంట. ఎవరు పట్టుకుపోయారు? ఆ ధనం అంతా కూడా దొంగల పాలు అయిపోయింది. అయితే ఇక్కడ ఒక పీనాసి లోభి గురించి తెలియజేస్తా ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకును ఎడమియ్యక జాగ్రత్త పడుడి. మీకు లోభం అనేది ఉండకుండా జాగ్రత్తగా ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని పిల్లలు, దేవుని నమ్ముకున్న వారు ఎలాంటి వారైనా మనలో ఏముండకూడదంట? పీనాసితనం అనేది ఉండకూడదు. మరి మనం ఎలా ఉండాలి? మనం డబ్బులు సంపాదించుకోవచ్చా, సంపాదించుకోకూడదా? మన డబ్బు సంపాదించుకుని మనం ఎలా ఉండాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు డబ్బులు వస్తే మీరు పీనాస్తనంగా ఉండకూడదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ దినాన మనం ధనవంతులుగా ఉంటే కొన్నిసార్లు ధనం కోసం ఎంతో ప్రయాసపడతాం, కానీ డబ్బు ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఆ డబ్బుని ఎలాగ దాయాలి? ఈ రోజుల్లో చాలామందిని చూస్తూ ఉన్నాం. చాలామంది మేము కష్టపడుతున్నామమ్మా, మేము కష్టపడేది ఎవరి కోసం? మా పిల్లల కోసం అని చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే డబ్బు దాస్తూ ఉంటారు. డబ్బు సంపాదించడం తప్పు కాదు, డబ్బులు దాయటం కూడా తప్పు కాదు. కానీ ఎలాగ దాస్తూ ఉంటారంటే వాళ్ళు తినాల్సిన వయసులో తినకుండా ఏం చేస్తూ ఉంటారు? దాచి పెడతా ఉంటారన్నమాట. ఆ డబ్బు ఇప్పుడు దాయకపోతే ఎలా? మా పిల్లలకి కావాలి, మేము సంపాదించాలి, మాకు అవసరం అని చెప్పి ఏం చేస్తారంటే వీళ్ళు సరిగా కూరలు వండుకోరు. కూరలు తినకుండా కొంచెం చారో లేకపోతే కొంచెం పచ్చడో ఏదో ఒకటి వేసుకుని కాలం గడుపుదాం అని చూస్తూ ఉంటారన్నమాట. వారి పిల్లలకు కూడా సరి అయిన ఆహారం పెట్టరు. కారణం ఏంటంటే దేనికోసం? డబ్బు దాచిపెట్టాలి, ధనాన్ని సంపాదించాలి. కొంచెం డబ్బులు వచ్చినాయి అనుకోండి, కొంచెం 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే కొంత బంగారం కొనేసి పక్కన పెట్టేస్తారు. మరి తినేదెప్పుడు? నువ్వు తినేదెప్పుడు? నీకు తినడానికి ఎప్పుడు ఉంటుంది అని అంటే నువ్వు తినేటప్పుడు నువ్వు తినకుండా ఉంటే నీకేమొస్తాయి? ఏమొస్తాయమ్మా? జబ్బులు వస్తాయి. నువ్వు మొదటిగా కష్టపడి నువ్వు సమృద్ధిగా తినటం అలవాటు చేసుకోవాలి. నువ్వు తినకుండా దాచిపెట్టడం కాదు అలవాటు చేసుకునేది, నువ్వు ఆహారం కొరకు ఖర్చు పెట్టడం అలవాటు చేసుకోవాలి. వ్యర్థంగా ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకూడదు. టీవీకి అదేమంటాం, రీఛార్జ్కి 500 రూపాయలు అలాగ ఇచ్చేస్తాం నెలలో. కానీ అదే 500 రూపాయలతో నువ్వు తినడానికి ఒక హార్లిక్సో లేకపోతే ఓ పాలో కొనుక్కోమ్మా అంటే అస్సలు మనసు అంగీకరించదు. ఎందుకంటే మనం కష్టపడి పని చేసి మొదటిగా తినడానికి ఖర్చు పెట్టుకోవాలి. సమృద్ధిగా మనం తిన్నప్పుడు మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నీకు సంపాదన ఎందుకు ఇస్తున్నాడు అంటే కేవలం దాచుకోవటానికి కాదు. సంపాదన నీకు ఇస్తున్నాడు అంటే నువ్వు కష్టపడి పని చేసిన ఆ సంపాదనలో నుండి కొంత సొమ్ము నువ్వేం చేయాలి? తినాలి. నువ్వు సమృద్ధిగా తిన్నప్పుడు నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. నువ్వు తినకుండా నీకు ఇచ్చిన డబ్బుల్ని పక్కకు పెట్టేసి నువ్వు తినకుండా అనారోగ్యం తెచ్చుకుని ప్రభువా
నాకు మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా అంటే, నీకు సమృద్ధి అయిన ధనం ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? లోభిగా మనం ఉండకూడదు. లోభత్వం మనలో ఉండకూడదు. మనలాంటి వ్యక్తి ఇక్కడ ఒక ఆయన కనిపిస్తూ ఉన్నాడు చూడండి, 16వ వచనంలో. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు అనమాట దేవుడు. ఇది స్వయంగా దేవుడే తన నోటి మాటలతో మనకి చెప్తా ఉన్నాడు. నువ్వు ఎలా ఉండకూడదంటే, లోభిలాగా ఉండొద్దు, పీనాసితనంతో నీవు ఉండొద్దు అని చెప్పి ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు అనమాట. ఏమని ఉపమానం చెప్తున్నాడంటే, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఎలాగా పండిందంటమ్మా? సమృద్ధిగా పండింది. ఇప్పుడు ఈ ధనవంతుడు కష్టపడి పనిచేశాడు, ధనవంతునిగా మార్చబడ్డాడు. ఆ ధనవంతుడు అనేక మందితో వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. వ్యవసాయం చక్కగా పంట పండింది. ఇప్పుడు ధనవంతుడు ఏం చేస్తున్నాడంట? ఏమని ఆలోచన చేస్తున్నాడు? అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను అనుకుని ఇలాగు చేతును. ఏం చేస్తాడంట? నా డబ్బు ఎక్కువైపోయింది, ఇప్పుడు నేను ఎలాగే చేయాలి అనుకుంటాడంటే, ఆయన ఆ డబ్బులు, ఆ ధనము, ఆ యొక్క వ్యవసాయంలో వచ్చిన పంట, వీటన్నిటినీ కూర్చుకోవటానికి ఏం చేస్తున్నాడంట? నేను కొట్లు కట్టించుకుంటా. ఏం చేస్తాడంట? కొట్లు కట్టించుకుంటాను. వానికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో, ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నవి, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగ్నని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే యుండునని చెప్పాను. ఇప్పుడు సంపాదన, ప్రతి సంవత్సరం పంటలు పండిస్తామా, లేకపోతే ఒక సంవత్సరమే పండిస్తామా? ప్రతి సంవత్సరం పంట వేయాలి. ప్రతి సంవత్సరం కష్టపడి పంట పండించాలి. పంట ఎక్కువగా పండింది అనుకోండి, ఎక్కడ సంతోషించాలి? మన ఇంట్లో మనం మంచి బిర్యానీ వండుకుని చక్కగా సంతోషించాలా? దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు సమృద్ధిగా తిను, మరలా పంట వేస్తావు, మరలా పంట పండిస్తావు, మరలా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు అనమాట, దేవుని ఎడల ధనవంతుడము కాక. మనమంట దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు సమకూర్చాడు. ఇప్పుడు మన ధనాన్ని ఎక్కడ పంచుకోవాలి? దేవుని దగ్గర పంచుకోవాలి. ఆనాటి కాలంలో అపోస్తలులు ఆ రీతిగా చేశారు. వారికి కలిగిన దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? దేవుని పాదాల చెంత పెట్టారు. ప్రతి సంవత్సరం పంట పండిస్తాం, ప్రతి సంవత్సరం సంపాదించుకుంటాం,
ప్రతి సంవత్సరం నీకు మంచి ఆరోగ్యం కావాలి అంటే నువ్వు తిని సంతోషించి నీ వరకు నీ కుటుంబం వరకే చూసుకోవడం కాదు. అలాగే చూసుకున్నాడు ఈ ధనవంతుడు. నేను తిన్నాను, నేను సంపాదించుకున్నాను, నా డబ్బంతా ఏం చేయాలనుకుంటున్నాను, కొట్లు కట్టించుకుని అంతా కూడా సమృద్ధిగా దాచుకోవాలి అనుకుంటున్నాను. అది మనం మానవునిగా ఆలోచిస్తే నిజమే కదమ్మగారు. ఆయనే సంపాదించాడు, ఆయనే దాచుకున్నాడు. కానీ నీకు సంపాదించడానికి శక్తి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎవరిని గనపరచాలి? దేవుణ్ణి గనపరచాలి. కానీ ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారంటే వాళ్ళ వరకే కాదు సంపాదన, వాళ్ళ పిల్లల వరకే కాదు, తరతరాలు ఈ ఈ మనం ఫోన్లో కానీ టీవీల్లో కానీ వింటూ ఉన్నప్పుడు కొంతమంది ధనవంతుల గురించి చెప్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఆస్తి అంట ఎంత ఉంది? కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఉన్నాయంట. అమ్మా, జీవితకాలం నీ ఆయుష్కాలం ఎంత? అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. సమానమైన సంవత్సరాలు 70 సంవత్సరాలు అన్నాడు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. లేకపోతే ఆవిరి వంటి వారు అన్నాడు. నువ్వే క్షణాన మాయమైపోతావో నీకు తెలియదు. కానీ నీ ఆశ ఎంత ఉంది? నీ ఆశ ఎలా ఉంది? దేవుని పక్షాన నీకు ఆశ కలిగి ఉండాలి. నువ్వు ధనవంతురాలివైనా పేదరాలివైనా నువ్వేం ఆశపడాలి అంటే, ప్రభువా ఈ దినానికి నీవు నాకు ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి వందనాలు. ఎవరిని స్తుతించాలి, ఎవరిని గణపరచాలి, ఎవరిని మహిమపరచాలి అంటే నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని సన్నిధి కొరకు ఆలోచన కలిగి ఉన్నారు. ఇందాక అన్నపూర్ణమ్మ గారు రాగానే చెప్తుంది అనమాట. అన్నపూర్ణమ్మ గారికి మనవరాలు అవుద్ది, కూతురు మాధవి అని అవనగడ్ల పాప 20,000 పెట్టి మందిరానికి ఇచ్చిందమ్మా పాలరాయి ఇచ్చుకోవటానికి. చాలా సంతోషం. నిజంగా మనకున్న దానిలో నుండి దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? దేవునికి ప్రాముఖ్యత. దేవుడు ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించడా? నీకు ఆయుష్ ఇచ్చి ఇంకా నువ్వు సంపాదించుకునేటట్టు ఆయుష్ కాలం ఇచ్చి నిన్ను ఆశీర్వదించాలి అంటే, నువ్వు సుఖమైన జీవనాన్ని గడపాలి అంటే, నీకు మంచి సమృద్ధిని ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. కానీ ఇక్కడ ఇచ్చిన ధనవంతుడు ఆ సంవత్సరం వచ్చిన పంటతో సంతోషించాడు, ఆనందించాడు. సమృద్ధిగా తినాలా వద్దా? మనం ముందే చెప్పాను, అందుకని నేను సమృద్ధిగా తినాలి. నీకు ఇచ్చిన ఆ యొక్క ఆదాయాన్ని నీవు తినడం కోసం ఖర్చు పెట్టాలి. వ్యర్థమైన వాటి కోసం ఖర్చు పెట్టకూడదు. కానీ నువ్వు తినడానికి ఆహారం కొరకు నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. నువ్వు ఖర్చు పెట్టుకుని నువ్వు మంచి ఆరోగ్యం పొందుకుని సంవత్సరం నువ్వు కష్టపడాలి. కానీ మానవుని యొక్క జ్ఞానం ఎలా ఉందంటే, మనం కష్టపడాలి, మన పిల్లలు మాత్రం ఏంటంట కదా, ఎంత చదువుకున్న వారిని అడిగినా, ఎంత ధనవంతుల్ని అడిగినా, మేము కష్టపడ్డాం కదండి, మా పిల్లలు కష్టపడకూడదు. ఎందుకని కష్టపడకూడదు? మనం కష్టపడటం ఏంటి, మన పిల్లలు ఎందుకు కష్టపడకూడదు? వాళ్ళకి కష్ట సుఖాలు తెలియొద్దా? అలాగ తెలియని కారణం చేతే చిన్న కష్టం వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ దినాన గొప్ప గొప్ప ధనవంతుల పిల్లలందరూ కూడా చనిపోవడానికి గల కారణం అదే. మేము ఈ ఊరు వచ్చిన కొత్తలో అనుకుంటా, ఒక ఆయన బండి కొని ఇవ్వలేదని, వాళ్ళకి పొలం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నారు? చనిపోయి ఏం సంపాదిస్తావు? చనిపోయి ఏం సాధిస్తావు?
ఏమీ సాధించలేం. కానీ వాళ్ళ మనస్సు, వాళ్ళ మనస్తత్వం ఆ రీతిగా ఎందుకు అవుతుంది అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు సంపాదించటం మూలాని, నువ్వు కష్టపడటం మూలాని. నువ్వు కష్టపడుతున్నావు కానీ వారికి కష్టాలు ఎలా ఉంటాయో తెలియట్లేదు. వారి కష్టాలు ఎలా ఉంటాయో. ఇప్పటి రోజుల్లో పిల్లలు కొంచెం కొన్ని ఏదైనా సందర్భం వచ్చి కొన్ని అంట్లు ఎక్కువగా తోమమంటే ఏమనుకుంటున్నారు? మా చేతులు పాడైపోతాయేమో. కానీ అంట్లు తోమి బతికించే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు, ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉండాలని ఆశపడాలి, కానీ వాళ్ళ కష్టం తెలియకుండా పెరగాలని ఎవ్వరూ ఆశపడకూడదు. నిజంగా దేవుని పిల్లలుగా మనం అలాగా ఉండకూడదు. మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అంటే మనం కష్టపడాలి. మన పిల్లలు కూడా ఆ కష్టం విలువ తెలుసుకోవాలి. అమ్మా, మేము ఇలాగ కష్టపడ్డాం, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు కూడా ఇలాగ నేర్చుకో, ఇలాగ చేయడం అలవాటు చేసుకో. ఇలా చేస్తున్నప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదు. కానీ నువ్వు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానంలోకి నువ్వు వెళ్ళాలని ఆశపడాలి. ఆ చదువు విలువ నేర్పించి వదిలేయాలే. కానీ మనం ఆస్తి సమకూర్చాలని కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? అమాయకులైన ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఆ మోసం చేయడానికి గల కారణం ఏంటి? ఆ మోసం ఎందుకు చేస్తున్నారు? ధనాన్ని సంపాదించాలని. ధనం సంపాదించడం కోసం కొంతమంది వేరే వ్యక్తుల్ని చంపడానికి కూడా వెనకట్లేదు. కొంతమంది ఎంతో బాధపడుతూ ఉంటారు, ఎంతో వేదన పడుతూ ఉంటారు, ఎంతో కష్టపడుతూ ఉంటారు అనే ఆలోచన కూడా చేయట్లేదు. కష్టపడ్డ వాళ్ళ ధనాన్ని ఈజీగా మోసం చేసి దాచుకుంటూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ పిల్లలు ఆశీర్వాదం పొందుతారమ్మా? ఆశీర్వాదం పొందుతారా? నిజంగా కొంతమంది బాధపడుతూ ఉన్నప్పుడు, కొంతమంది చనిపోతూ ఉన్నప్పుడు మనం చాలా బాధపడతాం. వాళ్ళు ఏంటి ఇలాగ అయిపోయారు, వాళ్ళ కుటుంబం ఏంటి ఇలాగ అయిపోయింది అనుకుంటాం. కానీ తల్లిదండ్రుల చేసిన పాపాలు ఎన్ని తరాలు ఉంటాయని చెప్పుకున్నాం? 4 తరాలు మన మీద ఉంటాయి, ఏలుబడి చేస్తాయి. నీ రూపాయి నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావో దేవుని నమ్ముకున్న నీవు ఆలోచించేయి. నువ్వు రూపాయి సంపాదించు, ఎవరికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి? దేవునికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి. నీవు ఆస్తి సంపాదించు, కానీ ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి? దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇక్కడ ధనవంతుడు దేవునికి ఎంత మాత్రం ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఈ సంవత్సరం వచ్చిన ఆదాయాన్ని ఏం చేయాలనుకున్నాడు? దాచుకోవాలి. మరొక సంవత్సరంలో ఆదాయం ఇవ్వడా దేవుడు? మరొక సంవత్సరం నీకు ఆదాయం ఇస్తాడా? ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. కానీ మరొక సంవత్సరం ఆదాయం నాకు కావాలని ధనవంతుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లా. ధనవంతుడు సంపాదించాడు, కష్టపడే సంపాదించాడు, కానీ దేవుడు మరలా సంవత్సరం నాకు ఇంకా ఇస్తాడు, నేను దేవునికి ఇవ్వాలి అనే ఆలోచన చేయట్లా. అలా చేయకుండా ఏం చేస్తున్నాడంటే, ఏమని ఆలోచన చేస్తున్నాడు? అక్కడ మనం చదువుకున్నాం కదా, ఏమని ఆలోచన చేస్తున్నాడు? నేను కొట్లు కొత్తవి కట్టించాలి, ఆ కొత్త వాటిలో ఈ ధాన్యమంతా దాచుకోవాలి, నేను సంతోషించాలి అని చెప్పి మరలా ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా, ఏమంట? తిను, తాగు, సంతోషించు. దేవుడు ఎక్కడా కనబట్లా. దేవుడు చేసిన మేలు, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆయుష్ ఇతనికి ఎంత మాత్రం జ్ఞాపకం రావట్లా. ఏం జ్ఞాపకం చేసుకోవాలమ్మా? నీ డబ్బుతో పాటు నీకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఒక రోజు బ్రతుకుతున్నావంటే అది కేవలం దేవుని కృపని జ్ఞాపకం చేసుకోవాలి. నేటి దినాల్లో మనుషులకి అది మాత్రం జ్ఞాపకం ఉండట్లా, అన్నీ జ్ఞాపకం ఉంటున్నాయి.
బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నాయంటే టక్మని చెప్పేస్తారన్నమాట. కానీ ఒక రోజు నువ్వు బ్రతుకుతున్నావంటే అది కేవలం దేవుని కృపని జ్ఞాపకం ఉండట్లా. నువ్వు జీవించి ఉండాలి అంటే ఇక్కడ వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒరే వెర్రివాడా, ఏమంటున్నాడు ఈయన ఇప్పుడు? వెర్రాడా మంచోడా? వెర్రాడంటే ఎవరమ్మా? వెర్రివాడంటే ఎవరు? పిచ్చోడని అర్థం. వెర్రోడా అని మనం కూడా అంటుంటాం. ఇంత పిచ్చోడు ఏంట్రా, ఎంత ఎర్రోడు ఏంట్రా నువ్వు అంటూ ఉంటాం. వెర్రోడా అంటే పిచ్చివాడని, అంటే ఏమీ తెలియనోడని. ధనాన్ని ఏమీ తెలియనోడు సంపాదించాడా? ధనం సంపాదించాలంటే ఎన్నో తెలివితేటలు కావాలని ఈ లోకంలో మనం అనుకుంటూ ఉంటాం. అంత తెలివిగలవాడిని దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు చెప్పండి, తెలివంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, తెలివంటే ఏంటి మరి? ఇక్కడ ఇంత డబ్బు సంపాదించిన ఆయన్ని దేవుడు వెర్రివాడా అని పిలుస్తూ ఉన్నాడు. వెర్రివాడా అని పిలుస్తూ ఉన్నాడు. నిజంగా ఈ లోకంలో తెలివి ఎందుకు కూడా కొరగాదు, ఎందుకు పనికిరాదు. అసలైన తెలివితేటలు ఏంటంటే నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించడమే. నువ్వు జ్ఞానం కలిగిన బిడ్డగా ఏం సంపాదించుకోవాలి? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఒకవేళ ఈ లోకంలో కొంతమంది చదువుకుని జ్ఞానం, ఈ లోక జ్ఞానం సంపాదించుకుని, డబ్బు సంపాదించుకుని, మేడలు సంపాదించుకుని, మిద్దలు సంపాదించుకుని సంతోషంగా జీవిద్దాం అనుకుంటారేమో కానీ అసలైన తెలివిగలవాడు ఎవరు? దేవుణ్ణి సంపాదించుకున్న వారే. అందుకని దేవుడు ఇక్కడ ఆ వ్యక్తితో ఏమంటున్నాడంటే, వెర్రివాడా, చదవండి అక్కడ మాట 20వ వచనం, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి. చూడండి, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. నీకు తింటాకుందా? నువ్వు తిని సంతోషించి నీ ఆయుష్ కాలాన్ని పెంచుకోవటానికి నీకు ధనాన్ని ఇస్తున్నాడు దేవుడు. కానీ మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం సంపాదించి ఎవరికి విడిచిపెట్టాలి? ఎవరికి విడిచిపెట్టాలంట సంపాదన? మన పిల్లలకే. కానీ నువ్వు మాత్రం అనారోగ్యం పాలై నీకు ఇచ్చిన ఆయుష్కాలం నువ్వు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు దేవుడు నువ్వు జీవించాలని కోరుకుంటా ఉంటే నువ్వేమైపోతున్నావు? 40 సంవత్సరాల్లోనే నీరసం అయిపోతున్నావు. 40 సంవత్సరాల్లోనే ఎక్కడ లేని జబ్బులన్నీ నీకే వస్తున్నాయి. కారణం ఏంటి? నువ్వు సరి అయిన రీతిలో ఆహారం తీసుకోవట్లేదు. దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. నీకు ఇచ్చిన ఆయుష్కాలం అది దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చే ఆయుష్కాలం. అందుకని నువ్వేమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి వందనాలయ్యా, నీవు ఇచ్చిన ఈ యొక్క ఆదాయాన్ని బట్టి వందనాలయ్యా. ఒక దినం నేను బ్రతుకుతున్నానంటే అది కేవలం నీ కృపని నేను తెలుసుకున్నానయ్యా. నీ కృపతో నన్ను బ్రతికించు, రేపటి దినానికి కూడా నన్ను ఆశీర్వదించు, రేపటి కొరకు కూడా నేను ఉండేలాగా నాకు సహాయం చెయ్యని మన ఆయుష్ కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. అలా కాకుండా ఈలోక ధనాన్ని ఆశించి, ఈలోక ధనాన్ని సంపాదించి, ఈలోక ధనాన్ని కోరుకుని ఈ లోక ధనంతో మనం కానీ మన కొట్లు నింపుకుందాం, మనం వీటిని దాచుకుందాం, వీటిని సంపాదించుకుందాం, వీటితో సంతోషిస్తాం అని అక్కడితోనే సరిపెట్టుకుని దేవుణ్ణి మర్చిపోతే, దేవుడుండి సంపాదించుకో కానీ దేవుణ్ణి మర్చిపోతే ఏమని పిలుస్తాడంట? ఏమని పిలుస్తాడు? వెర్రివాడా అని పిలుస్తాడు. వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. నువ్వు సంపాదించినవన్నీ నువ్వు లేకుండా, నీ జీవితం లేకుండా నీ పిల్లలు సంతోషంగా ఉంటారు. దానివల్ల ఉపయోగం ఉందా? నీవు ఉండాలి, నీ పిల్లలు కూడా ఉండాలి. నీవు బ్రతుకుండి వారి సంతోషాన్ని చూడాలి అనుకోవాలి. కానీ నీవు లేకుండా వారి సంతోషాన్ని నువ్వు
చూడలేవు. నీవు, నీ పిల్లలు, నీవు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అంటే 4 తరాలు దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క శాపం అయితే 4 తరాలు. కానీ దేవుని ఆశీర్వాదం ఎన్ని తరాలు ఉంటుంది? 1000 తరాలు. ఎన్ని తరాలు ఉంటుందమ్మా? 1000 తరాలు. ఇప్పుడు చెప్పండి, లోకాన్ని ఆశించి లోకాన్ని సంపాదించుకుందామా, దేవుణ్ణి సంపాదించుకుందామా? దేవునిలో ఉండి నువ్వు ఏమీ లేని దానిగా ఉన్నా కానీ దేవుణ్ణి సంపాదించుకుంటే అసలైన ధనవంతురాలివి నువ్వే, అసలైన ధనవంతుడివి నువ్వే. ఏమీ సంపాదించుకోకపోయినా, ఈ లోకంలో లేకపోయినా నీకు తినడానికి సమృద్ధి, కట్టుకోవడానికి సమృద్ధి, సంతోష సమాధానాలు ఎవరిలో ఉంటాయి? దేవునిలో ఉంటాయి. మొదటిగా దేవుణ్ణి సంపాదించుకుంటే నీవు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఒకవేళ దేవుణ్ణి సంపాదించుకోకుండా లోకమంతా సంపాదించుకుంటే దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనబడతావు? వెర్రి దానివిగా కనబడతావు, వెర్రి వాడవుగా కనబడతావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతా ఉన్నాను. ప్రాణం ఇచ్చే అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. అందుకని మనం ఎవరిని సంపాదించుకోవాలంటే దేవుణ్ణి సంపాదించుకోవాలి. ఆ రీతిగా మనం ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,